वशातो जन्मलग्न वशातो नामलग्न वशातो जन्मराशि वशातो नामराशि वशातो उच्च वशातो वामवेद वशातो अंगग्रह वशातो भावग्रह वशातो मम देत्राण नवांश द्वादशांश त्रयोशांश त्रयोशंशक स्थान दिक्कल पृथिवी भद्र करण यतिपाद वैद्युति मृत्युत्पाद मह कालदंडादि दोष निवृत्त्यर्थं मम गृहेण धनकनक वस्तु वाहन स्वर्ण रजत ताम्र कांस्यादि लोह रसवर्ग गृहोपकरण दास दासी गोमहिष अभि वृद्ध्यर्थं मम आरोग्य संपूर्णता अभिवृद्धि आयुरारोग्य ऐश्वर्य प्राप्ति सिद्ध्यर्थं मम शरीरे वर्तमान वर्तिष्यमान सर्व आरोग्य प्रतिबंधक दोष निवृत्त्यर्थं मम गृहेण साकिनी ढाकिनी कामिनी पिचाचिनी इत्यादि नवविध दुष्टग्रह नवविध नीचग्रह पापग्रह तुच्छग्रह पीड़ा परिहार सिद्ध्यर्थं मम अंतःशत्रु बहिःशत्रु पीड़ा परिहार सिद्ध्यर्थं मम सकल बंधुगण मित्रगण शत्रुगण दोष निवारण सिद्ध्यर्थं मम शीघ्रादि अतिशीघ्रमेव मनोवांछित प्राप्ति सिद्ध्यर्थं मम गृहेण अखंडलक्ष्मी स्थिरनिवास प्राप्ति सिद्ध्यर्थं अष्टलक्ष्मी देवता दिव्यानुग्रह करुण कटाक्ष सिद्ध्यर्थं मम अस्मिन् अडविपालెం ग्रामे पाडि पंटल अभिवृद्धि सिद्ध्यर्थं ग्राम संरक्षण श्रेष्यादि वृद्ध्यर्थं ग्रामेण सर्वसंपत्कर दिग्विजयादि परिपूर्णता सिद्ध्यर्थं ग्रामेण सर्व संपूर्ण एकादश शुभस्थान शुभफलित प्राप्ति सिद्ध्यर्थं सर्वमंगल देवता अनुग्रह करुण कटाक्ष सिद्ध्यर्थं वाग्देवी महाकाली महादुर्गी महाचंडी श्रीशक्ति स्वरूपिणी कनकदुर्गांबिका देवी शरन्नवरात्रि महोत्सव समये नवमी दिवस परिपूर्णता सिद्ध्यर्थं दशम दिवसे प्रातःकाल पूजा समये महर्नवमी महोत्सव समयेन श्री वाग्देवी महाकाली महादुर्गी महाचंडी श्रीशक्ति स्वरूपिणी श्री महिषासुरमर्दिनी देवता मुद्दिश्य श्री महिषासुरमर्दिनी देवता प्रीत्यर्थं यथाशक्ति महिषासुरमर्दिनी देवता ध्यानावाहनादि कुंकुमार्चन पूजांच करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणाधिपति यथाशक्ति पूजांच करिष्ये तदंग कलसाराधनं करिष्ये అలా నీళ్ళు ముట్టుకోండి ఆ కలసికి బొట్లు పెట్టలేనటువంటి వారు బొట్లు పెట్టండి 2 అక్షతలు పసుపు కుంకుమ పుష్పం వేసి అలా చేయమోయండి.
ఓం ఓం కలశస్యాముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్తుతో బ్రహ్మ మధ్యే మాతృనా స్మృత కుక్షౌ తో సాగరా సర్వే సప్త ద్వీపాల సుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ద్రవణాః అంగైశ్చ సహితా సర్వే కలశాంబ సమాశ్రిత ఆకలశేషు తావతే పవిత్రే పరిశుచ్యతే ఉగ్నాన్యే వర్ధతే ఆపోవతికం సర్వం విశ్వాభూతాన్యాపాః ప్రాణాపా ఆపా విరాడాపా స్వరాడాపా సుందాయిత్యాపో జ్యోతివిశ్యాపో యజోవిశ్యాపో తస్య మాపా ఆపో బ్రహ్మపూర్భవస్వరం. ఆ నీటిలో ఓంకారం రాయండి. ఓం గంగా చమునే చైవ కృష్ణా గోదావరి నర్మదే సింధు కావేరీ జలేస్మన్ సన్నదం కురు కావేరీ తుంగభద్రం చ పంచగంగా ప్రకీర్తిత ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దుర్దక్షకారక కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. మీ చుట్టూ ఉన్నటువంటి పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లండి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయ. దేవం ఆత్మానం చ సంప్రోక్షయ. దేవం ఆత్మానం చ సంప్రోక్షయ. రెండు పుష్పాలు పట్టుకోండి. ఓం అసనీతే పునరక్ష్మాదక్ష ప్రాణేనో దేహభోగం యోగపశ్య మధురమచ్చరం తామనుదేముడి ఆనస్వస్థేమృత ప్రాణ ప్రాణ నివాయుధాస్థాన పప్యతే స్థిరో భవ. బరువు పెట్టండి. స్థిరోభావాన్ని పెట్టండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. మళ్ళీ పట్టుకోండి. గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవేనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పః ఆనశృణ్వన్నోదవిశ్వేద సాధనం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. చెప్పండి. శుక్లాం వరదరం విష్ణుం ససువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి అని చెప్పిపోయింది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ నవరత్న గజద సింహాసనం సమర్పయామి. నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమణీయం సమర్పయామి శుద్ధాచమణీయం సమర్పయామి. పాలు వేయండి. ఆప్యాయ సుగమే తదేవ సుఖస్వామృష్ట్యం భవావాజస్వంగతే. పంచామృతాలు ఉన్నటువంటి పంచామృతాలు వేయండి. ఓం ఆప్యాయ సుగమే తదేవ సుఖస్వామృష్ట్యం భవావాజస్వంగతే. దరిద్రామన్నాకాశం జ్యేష్ఠస్వా శివాదినాదుర్వినోముఖాకార దర్పణాయం శీతార్హత్వ సుకర్మశీ జ్యోతరసీతేజోసి దేవోపస్వవిదోత్పణాచిద్రేణ పవిత్రేణ వస్వసూర్యరశ్మభిః మధువాతారతంతే మధుక్షంద సింధవావందన్నో సందోషది మదరక్తముదోషది మధుదర్పాగమర్యా మధుదస్పితమాన వనస్పతిరద్వాయ సూర్యాః సాద్భుభూష్య దివ్యాయన్మనే సాద్రింద్రాయ సాహేతో నామ్నే సాద్విష్వర్ణవాయవే బృహస్పతి మధువాగద్గిభ్యా స్నానం పంచామృతే వనగురాన పురుషోత్తమ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ ప్రణతప్రియ. ఓం శ్రీం వాగ్దేవి మహాకాళీ మహాదుర్గే మహాచండి శ్రీభక్తి స్వరూపిణి కనక దుర్గాంబిక పరదేవత శ్రీ మహిషాసురమర్దిన్యో దేవత పూజామంగత్వేన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. యథాశక్తి గోక్షేర పంచామృత స్నానం సమర్పయామి స్నానాంతరే. మళ్ళీ నీళ్ళు వేయండి. ఓం ఆపోష్టామామయో మోహతానోజయదాతన మహేరణాదక్షజోషమోర్భాః తస్యవాజనాదేహనాకుమసుధరో మాత్ర తస్మారంగమావోయసక్షజన్మద ఆపోజనేదాతన శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం వేయండి. అభివస్త్రాసు సన్యాపజనసుగా పూజమానాః అభిచంద్రవత్వేదవర్ణ్యవిశ్వానదో దేవ సోమా. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపేతం వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిర్యాసాయం పురస్తాదాయుష్మంగం మృదుంచాదుభ్రం యజ్ఞోపవేతమనుస్తేజ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం చెలగచ్చండి. గంధద్వారాంధరాదృశ్యామృత్యుపుష్టాం గరీషిణీం ఈశ్వరేయం సర్వభూతానాం తామేహోపప్య శ్రియం
శ్రీగంధం చందనోస్మిం కర్పూరేణ సమన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం వర్ధితాం దివ్యశ్రీ పరమల చందనం సమర్పయామి. కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ. ఓం ఆయనే తే పరాయణే దూర్వారవంతు పుష్పిణీ రాచా పునరిగాని సముద్రశ్యా గురాయ మే. ఓం శ్రీ వాగ్దేవి మహాకాళి మహాదుర్గి మహాచండీ శ్రీ శక్తి స్వరూపిణి కనకదుర్గాంబిక పూజామంగత్వేన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థం హరిద్రకుంకుమరేఖాన్ సమర్పయామి. పుష్పై పూజయామి. పుష్పాలు తీసుకుని గం గణపతయే నమః అనుకుంటూ ఒక పుష్పం పెడుతూ ఉండండి. ఓం సుమగాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. అక్కడ కాదు ఎక్కడ కూర్చో. వనస్పత్యోద్వైనానాగ్రే సర్వదేవానాం ధూపయం ప్రయుక్తాం వాగ్దేవి మహాకాళి మహాదుర్గి మహాచండీ శ్రీ శక్తి స్వరూపిణి దుర్గాంబికా పూజామాంగత్వేన శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. యథాశక్తి ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం పూర్వస్వాహ. అరటిపళ్ళు బెల్లం ముక్క గణపతి టెంకాయ తెచ్చినట్లయితే కొట్టుతాయండి. ఓం నైవేద్యం పూర్వస్వాహ. తస్మద్వరేణ్యమర్గోదేవశ్రేమహి ధియో నః ప్రచోదయాత్. ఓమాపోజ్యసమృతం బ్రహ్మపూర్వేశ్వరాం. ఓం సత్యం దత్వేన ప్రశంసామి. అమృతమస్తు అమృతమస్తమసి యథాశక్తి కదలిపూపార్థం నారికేళ నివేదనం సమర్పయామి. ఐదు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ ధ్యానాయ స్వాహ దాయ స్వాహ సమాయ స్వాహ. ఏంటండి మధ్య మధ్య పానం సమర్పయామి. మృతమస్తు అమృతమస్తమసి నైవేద్యం సమర్పయామి. అగరంతులు నీళ్ళు చూపించి పత్రిక పెట్టండి. అష్టవృక్షాలయామి పాదవృక్షాలయాం శుద్ధాచమనం సమర్పయామి. ఓం పూగి పరిచ్ఛాయ కర్పూరేణ ముక్తాచమసమాయుక్తం తాంబూలం ప్రజతాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. యథాశక్తి దక్షిణతః తాంబూలం సమర్పయామి. తాంబూలం పెట్టండి. దక్షిణతః తాంబూలాన్ని సమర్పయామి. దండం పెట్టుకో దండం పెట్టుకో. అది కర్పూరం ఇచ్చింది. ఓం గురుతమత్తే సాత్రాచ కర్పూరై సకలైస్తవ నీరాజనమయా దత్తం గృహానామృతో భవ. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమస్తు పారే. సర్వాణి రూపాన్ని విచిత్య తీరాహనామాని కృత్వా అభివదన్యదస్తే. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్కృద్రూపేభ్యః. శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. దివ్యమంగళకర तेजो नीराजनम समर्पयामि. गणेश महाराज की गोविंदा. हर नमः पार्वती पतये. हर हर महादेव शंभो. नीराजनम समर्पयामि दर्शयामि. అలా పక్కగా విడిచిపెట్టండి. ఓకే చెప్పు. రెండు పుష్పాలు నీకు వచ్చిన మంత్రం చెప్పడం. ఓం సుముఖచేకదంతచ్చాగబలోకచికర్ణకాలంబోదరచ్చా విఘ్నో విఘ్నరాజో గణాధిపాయ ధూమకేతర్గణాధ్యక్షో బాలచంద్రో గజానన వక్రకున్నో సోర్పకర్ణో హరంభాస్కందపూర్వజాయ సోరసైతానామాని ప్రసరణ్యాదపి విద్యారంభే వాహేత ప్రవేశమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్పృతనజాయతే. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. వేదవేదోక్త దివ్యమంత్ర పుష్పం సమర్పయామి. ఆ గణపతికి నమస్కరించి గణపతి మహానుభావ ఆది వినాయకుడు అభిజ్ఞాతుడు కనుక ఏదైతే దేవీ శరన్నవరాత్రులు మొదటి నుంచి కూడా ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పూజా విశేషాల్లో భాగంగా ముందుగా మీ యొక్క పూజ జరిపినప్పటికీ స్వామి మీ యొక్క కరుణాకర సిద్ధం 9 రోజులు కూడా పూర్తి చేసుకుని 10వ రోజుగా శ్రీ మహానవమి పురస్కరించుకుని అమ్మవారి యొక్క మహిషాసురమర్దిని దేవతను పూజించుకుంటూ ఉన్నాం కాబట్టి మిగతా కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా పరిపూర్ణంగా జరిగేటువంటి
దివ్యమైనటువంటి శక్తిని మాకు ప్రసాదించమని చెప్పి ఆ గణపతికి నమస్కరించి కళ్ళగద్దినడు వేసేయండి. ఇది వేదోక్త దివ్యమంత్ర విష్ణు సమర్పయామి. నక్షత్రం పెట్టుకుని అక్కడ వేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం దక్షిణాన్ని సమర్పయామి. మళ్ళా నక్షత్రం పట్టుకోండి. ఎస్య స్మృతి ఆదరామోక్తిగా పూజా క్రియాదిశివుని సంపూర్తయాంత సద్యో వందే గణాధిప. అలా తిప్పుతూ చెప్పండి. మంత్రహేను, క్రియాహేను, భక్తిహేను, గణాధిప అనుకోండి. యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్వాని ఆధ్యానావాహనాది షోడశోపచార పూజాచ భగవాన్ సర్వాత్మగా ప్రీతా సుప్రసన్నో వరదో భవతు. చేతిలో నీళ్లు వేసుకుని అలా పక్కగా తమలపాకులు విడిచిపెట్టేసేయండి. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని కరోమి. గణపతి ప్రసాదం బొట్టు పెట్టుకోండి. సహస్రా ప్రమాదేవి శతమూలాం సదాంకుర సర్వార్థమే పాపం దౌర్వాద్య ప్రణాశిని శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. అస్తు గణపతి ప్రసాద సిద్ధిరస్తు. చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహమే గణనాయక పుత్రాన్ పౌత్రాన్ పుత్రపౌత్రాన్ చ దేహమే గణనాయక. మాకు ఆయువును శ్రేయను సంపదను సౌఖ్యము ఇచ్చి కుమారులను అలాగే మా వంశాలను చుట్టూ ఎలాగే దీపించి కాపాడు మహాగణపతి ప్రశ్నించారు. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారం కరోమి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పరమేదేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఉంటారు. కలిపేసేయండి. పునఃసందర్శనాయ నజనామి 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 విసర్గ విసర్గ విసర్గ. అర్థమైంది కదా? పక్క తీసేయండి. ఖాళీ చేసుకోండి. మళ్ళా గురుగారు గోత్రం చెప్పండి. అస్యాయమానస్య నామధేయస్య పైడిపాల గోత్రస్య నామధేయస్య రావులియా నామధేయస్య రమతి సౌభాగ్యవతి పద్మనామధేయస్య గౌతమ్ కుమార్ నామధేయస్య పైడిపాల గోత్రస్య నామధేయస్య నాగ వెంకట సత్యనారాయణ నామధేయస్య గౌరీ సత్య శిరీష భవానీ లక్ష్మి నామధేయస్య విశ్వశ్రీ కార్తికేయ నామధేయస్య రుద్రశ్రీ నందన్ నామధేయస్య పైడిపాల గోత్రస్య నామధేయస్య రావులియా నామధేయస్య రత్నమాల నామధేయస్య పైడిపాల గోత్రస్య నామధేయస్య రావులియా నామధేయస్య రుక్మిణీ గంగాభవని నామధేయస్య యదునందిని నామధేయస్య యశ్వంత్ స్వామి నాయుడు నామధేయస్య. మూడు రావులు మా తాత పేరు. అదే ఆయన తండ్రి గారేనా దేవాలయం స్వామినాయుడు శేషరత్నం నిర్మించిందండి. 200 సంవత్సరాలు. ఇప్పుడు ఏముంది ఒకరితోనే ఎనమండుగురు సంతానం, 4 కొడుకులు 4 అమ్మాయిలు. ఇప్పుడు అలా ఉంటేనే నలుగురు కొడుకులకి 4 బాధ్యతలు అప్పు చెప్పాడు. ఇప్పుడు కూడా కంటిన్యూ. అదా మాదైతే 4వ తరం. అలా మెయింటైన్ చేసుకుంటూ గ్రామస్తుల సహకారంతో దాతల సహకారంతో అలా ముందుకెళ్తున్నాం అండి.